హలో అందరికీ, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అభి స్వీటీ వ్లాగ్స్. ఈరోజైతే నేను హోటల్ స్టైల్ ములక్కాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికోసం అయితే ముందుగా నేను ఒక కడాయి తీసుకొని అందులో కొన్ని పల్లీలని, కొంచెం దాల్చిన చెక్కని, 5 లవంగాలని, కొంచెం ఎండు కొబ్బరిని, కొన్ని గసగసాలను వేసుకున్నాను. ఇప్పుడు నేను వీటన్నిటిని ఒక 2 నిమిషాల పాటు మంచిగా వేయించుకుంటున్నాను. ఇలా 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలను అయితే వేసుకోవాలి. ఇప్పుడు ధనియాలు వేసుకున్నాం కదండి, మరొక 2 నిమిషాలు అయితే వీటిని మంచిగా వేయించుకోవాలి. ఈ మసాలా వల్లనే మనకు కర్రీకి మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు ఇలా వేయించుకున్న వాటిని కొద్దిసేపు చల్లార్చుకున్న తర్వాత మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను. ఇందులోనే మనం కొంచెం చింతపండును కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మనం ఒక ఫైన్ పేస్ట్ వచ్చే విధంగా మిక్సీ అయితే చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు గ్రేవీని ఒక బౌల్లోకి వేసుకొని నేను కొద్దిసేపు పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత నేను వేరే మిక్సీ తీసుకొని అందులో ఒక 4 ఆనియన్స్ని, 3 టమాటాలను అయితే వేసుకొని ఈ విధంగా మిక్సీ చేసి ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఈ ఆనియన్ టమాటా పేస్ట్ వల్లనే మనకు కర్రీకి మంచి గ్రేవీ అనేది యాడ్ అవుతుంది. తర్వాత నేను వేరొక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో కొంచెం జీలకర్రను వేసుకోవాలి. అలాగే కొన్ని ఆవాలను కూడా వేసుకోవాలి. ఆవాలు కొంచెం చిటపటలు ఆడిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చిని వేసుకోవాలి. తర్వాత ఇందులోనే కొంచెం కరివేపాకుని కూడా వేసుకోవాలి. మనం కరివేపాకుని అయితే మంచిగా వేయించుకోవాలి, అప్పుడే ఆ ఫ్లేవర్ అనేది బయటికి వస్తుంది. ఇలా కరివేపాకు మంచిగా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ని అయితే వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మంచిగా ఒకసారి కలుపుకోవాలి. మనం ఈ ఆనియన్ టమాటా పేస్ట్ పచ్చివాసన పోయే వరకు అయితే మనం ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులో కొంచెం అల్లం పేస్ట్ని అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు అల్లం పేస్ట్ మొత్తం కలిసేటట్టుగా మంచిగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత ఇందులోనే కొంచెం పసుపు అనేది వేసుకోవాలి. ఇప్పుడు పసుపు మొత్తం కలిసేటట్టుగా అయితే మంచిగా కలుపుకోవాలి. తర్వాత నేను ఒక 2 నిమిషాలు అయితే ఉడికించుకుంటున్నాను. ఇలా మనం ఒక 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇందులో ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు అయితే కారం తీసుకోవాలి. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళు అయితే కారాన్ని కొంచెం ఎక్కువనే తీసుకోండి. మనం మసాలా కూడా వేసాం కదండి, కారం కొంచెం వేసుకుంటేనే బాగుంటుంది. అలాగే ఇందులో రుచికి సరిపడే సాల్ట్ని కూడా తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. మనకి మసాలా కర్రీకి అయితే కొంచెం టైం అనేది ఎక్కువనే తీసుకుంటుందండి. ఇప్పుడు ఈ కారం ఉడికే వరకు అయితే కొద్దిసేపు మూత పెట్టి మనం మంచిగా ఉడికించుకోవాలి. చూడండి, ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి అందులో నేను ముందే కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ పీసెస్ని అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ములక్కాయ పీసెస్ని ఆనియన్ టమాటా పేస్ట్లో కలిసేటట్టుగా మంచిగా కలుపుకోవాలి ఒకసారి. ములక్కాయ కర్రీ ఆరోగ్యానికి చాలా మంచిదండి. ములక్కాయలో ఫైబర్ క్వాంటిటీ అనేది ఎక్కువ ఉంటుంది. దానివల్ల మనకు డైజెషన్ సిస్టమ్ అనేది మంచిగా వర్క్ అవుతుంది. అంతేకాకుండా ఇందులో రోగ నిరోధక శక్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్ లాంటి విటమిన్స్ ఉంటాయి. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ వంటివి ఉంటాయండి. ఇవి ఉండడం వల్ల మన జుట్టు పెరగడానికి కూడా ఉపయోగపడుతుంది. అండ్ యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అండ్ డయాబెటిక్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని తింటే మనకు డయాబెటిక్ కూడా కంట్రోల్ అనేది ఉంటుందండి. ఈ విధంగా మనం మంచిగా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. చూడండి, 5 నిమిషాలు ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో నేను ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా గ్రేవీని అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ములక్కాయ పీసెస్కి మంచిగా కలిసేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. మీకు గ్రేవీ ఏమైనా చిక్కగా అనిపించింది అనుకోండి, దాంట్లో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి. మనం కలిపేటప్పుడు తెలుస్తుంది మనకు చిక్కగా ఉందా లేదా అనేది. చూడండి, నాకైతే కొంచెం చిక్కగా అనిపిస్తుంది. ఇప్పుడైతే నేను కొన్ని వాటర్ అయితే వేసుకుంటానండి ఇందులో. నేనైతే వాటర్ వేసేసుకున్నానండి. ఇప్పుడు మూత పెట్టి కొద్దిసేపు మనం మగ్గించుకుందాము. ఇలా మధ్య మధ్యలో మూత తీసి అయితే కర్రీని కలుపుతూ ఉండాలి. మన కర్రీలో నుంచి ఆయిల్ అనేది పైకి వచ్చినప్పుడు మాత్రమే కర్రీ అనేది టేస్టీగా ఉంటుందండి. ఇంకా కర్రీ అయితే ఇంకొక 10 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి మనం. దీన్ని ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు అయితే ఉడికించుకుందాము. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి, ఆయిల్ అయితే బయటకు వచ్చింది. అంటే కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఎంతో టేస్టీ అయిన ములక్కాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.